కాంగ్రెస్ మంచిగా చేస్తలేదు అంటేనే మేము ఇక్కడికి వచ్చినాం. కాంగ్రెస్ కి ఇంకేం చేస్తుంది, పని చేసి మంచిగా చేస్తుంది. బీఆర్ఎస్ మంచిగా చేసిందంట, ఆగం చేస్తుందంట. ఒకటి లాడ్ల వాటి పైసలు మంచిగా పడి ముందు కదా వాటి పైసలు అంతా బాగానే ఉన్నాయి. 500 బోనస్ కూడా ఇస్తుంది గవర్నమెంట్, బాగానే ఇస్తుంది. కాళేశ్వరం నీళ్లు రాకున్నా కానీ అప్పటికంటే ఎక్కువ దిగుబడి రోజు పేపర్ తీసుకున్నాం. ఇక్కడ వడ్ల కొనుగోలు విషయంలో దాదాపుగా ప్రభుత్వము ఎటువంటి ఇబ్బంది కాకుండా వెంటనే కొనుగోలు జరుగుతున్నాయి. అమరులకు కానీ వేరే లారీల విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతలేవు. కొనుగోలు అయిన వెంటనే డబ్బులు కూడా వెంటనే వస్తున్నాయి. వాటిలు పోతూనే ఉన్నాయి, తింటూనే ఉన్నాయి, పైసలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పైసలు పడని పడే ఇప్పుడు నేను తీసుకొచ్చుకుంటాను. నేను ఒక 5 ఎకరాలు వేసుకున్న వారి లైక్ కాంటా కూడా పోయినాయి. సన్నోడ్లు పెడతాడు, బోనస్ 500 కూడా కేటాయించారు, బడ్జెట్ లో కూడా కేటాయించిండు. గతంలో కేసీఆర్ వరి పెడితే ఉరియా అన్నాడు, ఆయన ఏం చేసిండు, వరి పెట్టకమని చెప్పేసిండు, కలెక్టర్లతో దాడి చేయించిండు రైతులను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెటరే కదా. అని చెప్పేసి అంటారు. రోజొక్క లోటు పోతుంది.